తమ్ముడు. కయ్యనేమో పెద్ద కుమారుడు, ఏబేలేమో చిన్న కుమారుడు. కయ్యోనేమో రైతు, ఏబేలేమో గొర్రెలు కాపరి. కయ్యోన్ని మంచి చేసిమని అర్పియుడు, ఏబేల్ని మంచి చేసిమని అర్పితుడు. కయ్యోను దేశ దిమ్మరమై తిరుగుతుడు. థ్యాంక్ యూ. పండుగ పరలోకానికి ఎవరు వెళ్తారు చెప్పురా. పర్ణశాల పండుగ, పస్కా పండుగ, పునరట్టల పండుగ, ప్రథమ పదమూడు పండుగ, ప్రాయశ్చిత్తార్థుల పండుగ, పెంతెకోస్తు పండుగ, బూరెల పండుగ, ప్రాయశ్చిత్తార్థం, పర్ణశాల పండుగ. ఓకే, వెరీ గుడ్. చెప్పండి అనగా అర్థం ఏమిటి? వెరీ గుడ్. మోషే భార్య పేరు ఏమిటి? శారా అనగా అర్థం ఏమిటి? పేతురు యేసుని ఎరగని 2 మార్లు అన్నాడు. కవల పిల్లలకు జన్మనిచ్చిన తల్లి ఎవరు? ఇజ్రాయేలీలు దేవుని ఎన్నిసార్లు పరిశోధించిరి? దేవుడు 6వ దినమున వేటిని సృజించిన? యోనా చేప గర్భంలో ఎన్ని రోజులు ఉన్నాడు? ఇజ్రాయేలు జనాంగానికి 2వ నాయకుడు ఎవరు? అన్య జనులకు పంపబడిన ప్రవక్త ఎవరు? వెరీ గుడ్, వెరీ గుడ్. చప్పట్లు. వెరీ గుడ్. బూరెలేదా? చెప్పురా. స్టోరీ చెప్తావా? చెప్పు. बोलिए बेटा, बताइए. జోసెఫ్ ఆదివారం చెప్పురా. క్వశ్చన్ అడుగుతా, వీడికి చెప్పు సమాధానం. ये उदय कालम गोधुम टिफिन खाया, सभी भूल गया. జోసెఫ్ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్పు. ఓకే. యేసు అనగా అర్థం ఏమిటి? వెరీ గుడ్. మిడతలు తేనె ఆహారంగా తీసుకున్నది ఎవరు? యేసుక్రీస్తు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు? అన్యజనులకు పంపబడిన ప్రవక్త ఎవరు? పిల్లల హృదయాలను తండ్రుల తట్టును తిప్పును అనే వాక్యం బైబిల్లో ఏ అధ్యాయంలో ఉన్నది? ఆగండి. మోషే భార్య పేరు ఏమిటి? అపోస్తలులు ఏ రోజున బాప్తిసం పొందారు? నిజమేనా? యేసుక్రీస్తుతో పాటు నీటి మీద నడిచిన శిష్యుడు ఎవరు? నక్కలతో ఫిలిస్తీన్ల గోధుమ చేలను నాశనం చేసింది ఎవరు? సీనాయి పర్వతం మీద మోషే దేవుడి నుండి ఏమి పొందుకున్నాడు? ఓకే, వెరీ గుడ్. 23వ కీర్తనను ఎవరు రాశారు? దావీదు. కీర్తన గ్రంథంలో అతి చిన్న కీర్తన ఇది? 117వ కీర్తన. కీర్తన గ్రంథంలో అతి పెద్ద కీర్తన ఇది? 119వ కీర్తన. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించినని ఎవరన్నారు? దావీదు. ఏలియాను దేవుడు వెళ్ళమనిన ప్రాంతం ఏది? సారేపాతు. హాగరుకు పుట్టిన కుమారుడు ఎవరు? ఇష్మాయేల్. యోనా గర్భంలో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు. ఇజ్రాయేలు జనాంగానికి 2వ నాయకుడు ఎవరు?
ఓషువ ఎవరు? యెహోషువ యేసు పాదములకు అత్తరు పోసి తల వెంట్రుకలు తుడిచిన స్త్రీ ఎవరు? మరియా కవల పిల్లలకు జన్మనిచ్చిన తల్లి ఎవరు? ఇబ్కా ఓకే, వెరీ గుడ్. చప్పట్లో. 2 పాతనిబంధన 3 దేవుడు మూడు నాలుగు శివార్తలు రాసిన 5 చెప్పురా చెప్పు, కళ్ళు మూసుకొని చెప్పు. ఇది చూడు నాన్న, ఇది చూసి చెప్పు, ఇక చెప్పు. గుర్తు చేయండి అసలు.